మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి రెండవ రాకడ గుర్తులు నేను ఈరోజు మీకు బోధించున్నాను. ఇది మత్తయి 24:3 యేసు తన శిశువులు నీ రాకడ ఈ భూమి యొక్క అంతమును సూచించి గుర్తులేమిటని ఆయన అడిగిరి. యేసు ప్రభుని ఆయన శిశువులు ఎప్పుడయ్యా అంతమో నీ రాకడ గుర్తులేంటని అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆయన గుర్తు ఈ మత్తయి 24:5-6లోనే ఈ అబద్ధ ప్రవక్తలు వాళ్ళ బోధించే విధానం బట్టి ఆ బోధకులే గుర్తులు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఈ గుర్తులు ఏంటంటే ప్రభు రాకడలో యుద్ధముల గురించి వతంతులు వస్తాయండి. దేశములు కోపాగ్ని రగులు కొనుచుండగా ఎవరైతే భూమిని నాశనం చేస్తారో వారు చివరిగా క్రీస్తు ప్రభు నాశనం చేస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ప్రవర్తన మంచిదై ఉండాలి ఈ రాకడలో. అందుకనే మనుషుల హృదయాల్లో భయముతో ఆగిపోతున్నాయి అని ఈ కరోనా సమయంలో చాలామంది చనిపోయారు ఆ తెగులు కింద. కాబట్టి రెండో రాకడలో అది ఒక గుర్తుగా మనకు మిగిలిపోయింది. లోక 21:26 మనం చూడవచ్చు. ఈ రెండో రాకడలో శాంతి చర్చలు అనేవి జరుగుతున్నవి. నేరాలు, ఉగ్రహాలు, ఏమైనా క్రియలు పెరిగిపోతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించి రక్షించుటకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి సిద్ధంగా ఉండండి అని దేవుని యొక్క చివరి ఆహ్వానము పిలిపై ఉన్నదని ఆ మత్తయి 24:42-44 క్రైస్తవులైన దేవుని బిడ్డలైన మనల్ని ఈ ప్రపంచంలో సృష్టిలో జీవించిన వారికి సిద్ధంగా ఉండండి అని దేవుని యొక్క సలహా ఉన్నది. మరి మనము అందరం సిద్ధంగా ఉండడితే, దీన్ని అంగీకరించినడితే ప్రార్థన చేసుకుందాము. బైబిలు గ్రంథంలో చెప్పబడిన ఈ వాక్య ప్రకారం జీవిద్దాము. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేద్దాము. సృష్టికర్త పరమ తండ్రి, ఈ రెండో రాకడ గుర్తులు కొన్ని మాకు బోధించినందుకు వందనాలు. ఈ గుర్తులను బట్టి మేము జాగ్రత్త పడి మేలుకొని సిద్ధంగా ఉండి నీ వాక్యం ప్రకారం జీవిస్తానికి నీ వాక్యం అనే అభిషేకం మాకిచ్చి మా పాపాలు క్షమించి మీ పిలుపు బిడ్డలుగా వాడుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రెండో రాకడ పర్యంతరమును మనందరికీ తోడై ఉండును గాక.